లడ్డు గురించి నేను ప్రెస్ మీట్ చెప్పాను. ఆధారాలు లేని ఆరోపణ, కల్తీ జరిగిందో తెలియకుండా చేసిన ఆరోపణ. ఎందువల్లంటే లడ్డు కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగింది అనడానికి సాక్ష్యాలు ఏంటి? ఆ సాక్ష్యాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవు కదా. కల్తీ జరిగింది అన్న సాక్ష్యం ఉండుంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ రైట్, కల్తీ జరిగింది. దానిలో అబద్ధాల మీద కడుతున్న చంద్రబాబు నాయుడు ఈ యొక్క విషయంతో జగన్మోహన్ రెడ్డిని క్లోజ్ చేసేద్దామని ఒక ఎత్తు వేస్తే ఆ ఎత్తు తిప్పి ఆయనకే కొట్టింది. లడ్డూల్లో కల్తీ జరిగిందా? ఆ లడ్డూల్లో కల్తీ ఒక నెయ్యిది వచ్చింది, ఒక కన్సైన్మెంట్ వచ్చింది. లడ్డూలకి నెయ్యిని ఒకసారి టెస్ట్ చేద్దామని ల్యాబ్కి పంపించారు. ఆ నెయ్యి వాడలేదు. ల్యాబ్కి పంపినప్పుడు అది కల్తీ నెయ్యి అని తెలిసింది. ఆ కల్తీ నెయ్యి అని తెలిసినప్పుడు ఆ కన్సైన్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే జూన్ మంత్లోనే వచ్చింది. జూన్ మంత్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది. ఆ ఆర్డరు ఆ టెండర్స్ ఎప్పుడు ఇదేయో తెలియదు. వీళ్ళు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రాగానే ఆ లడ్డూని టెస్ట్ చేసిన తర్వాత ఆ లడ్డూలో కల్తీ ఉన్న నూనె ఇది అని చెప్పేసి తెలుసుకున్నారు. వెంటనే ఆ నూనె ఆఫ్ చేశారు, వేరే నూనెతో తెచ్చినట్టుగా చేశారు. సో దాట్ కల్తీ నూనెతో లడ్డూలు కల్తీ జరగలేదు. 5 సంవత్సరాల నుంచి జరిగిపోతున్నాయి, 4 సంవత్సరాల నుంచి జరిగిపోవడానికి చెప్పడానికి ఆధారం లేవు. ఇవాళ కొన్ని మీడియా సంస్థలు లడ్డు మెరుగుపడిందని చెప్తా ఉన్నాయి. నేనైతే చూశాను. మొన్న ఈ లడ్డు గురించి ఒక భక్తుడు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు. సార్ ఇటువంటి తేడా లేదండి, ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది. నేను కూడా టేస్ట్ చేసి చూశాను. నేను ప్రసాదం తింటాను, లడ్డు ప్రసాదం చాలా ఇష్టంగా తింటాను. ఎందుకంటే అది అద్భుతమైన రుచితో కూడుకున్నటువంటి ప్రసాదం. అన్నవరం దేవస్థానం ప్రసాదం ఉంటుంది, చాలా బాగుంటాయి అవి. నేను తినేటప్పటికి నాకు ఎటువంటి మార్పు ఏమీ గోచరించలేదు. కొంతమంది ఇప్పుడు బాగుపడిపోయినాయి, చాలా కల్తీ లేకుండా జరుగుతుంది, చాలా బాగున్నాయని మన అసత్య ప్రచారాలు జరుగుతుంది. అందుగురించే తొందరపడి ఆయన చెప్పింది నిజం చేయడానికి సిట్టని వేశారు. అరే నిజంగా ఆయన చెప్పింది నిజం అనుకుంటే ముందే సిబిఐ దర్యాప్తు పోలీసు ఉంటే సరిపోదు. కానీ ఎప్పుడైతే ఆ లడ్డు విషయంలో ఆయన సిట్టేసి తొందరపడి సిట్టేశాడో మరి సుప్రీంకోర్టు ఆ సిట్టుని అంగీకరించింది. ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ హెడ్గా ఉంటూ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక ఎంక్వైరీ జరపాలని చెప్పి, అంటే అక్కడ కూడా చంద్రబాబు బాగా దెబ్బతిన్నట్టే కదా. అంటే అతని అబద్ధాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కదా. కల్తీ జరిగిందని కూడా సుప్రీంకోర్టు ఎక్కడ ఆధారాలు లేవని చెప్పి, కాబట్టి సో రాజకీయాలకు వాడుకోవద్దని కూడా చెప్పింది లడ్డు. కాబట్టి సుప్రీంకోర్టుతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం ఈ లడ్డు విషయంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ యొక్క రాజకీయాన్ని మతాలతో అలాగే సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్, లడ్డూతో చంద్రబాబు నాయుడు హిందువుల యొక్క మనోవేదన రెచ్చగొట్టి తగిన పార్టీలను భూస్థాపితం చేయాలని అనుకున్నాం అన్నది శుద్ధ పొరపాటు. ప్రజలు పరిపాలన చూస్తారు. ఈ పరిపాలనలో ఇప్పటి వరకు 110 రోజులు 120 రోజులు అయింది. ఒక పెన్షన్ విషయంలో తప్పించి, ఒక అన్నా క్యాంటీన్ విషయంలో తప్పించి ఇసుక ఎక్కడా దొరకట్లేదు. మందు ఇప్పుడు దాకా మార్చలేకపోయారు. స్కాలర్షిప్స్ ఇప్పటివరకు ఇవ్వలేకపోయారు. అమ్మఒడి ఇప్పుడు దాకా ఇవ్వలేకపోయారు. పేదలకు అందించే పథకాలు ఏమీ కూడా ఇవ్వలేకపోయారు. అన్నీ రోడ్ల విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. మీరు ఆ గవర్నమెంట్ని విమర్శించిన ప్రతి విమర్శలోనూ కూడా మీరు అనేక విషయాలు ఎత్తారు. దాంట్లో ఏది కూడా మీరు సక్సెస్ అవ్వలేదు. సో దాట్
యూఆర్ ఏ ఫెయిల్డ్ గవర్నమెంట్. విత్ ఇన్ 100 days 3-4 నెలల్లోనే మీరు ఒక ఫెయిల్డ్ గవర్నమెంట్ కింద ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ కప్పిపుచ్చడానికి హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టడానికి వేసిన ప్లాన్ లడ్డూను సనాతన ధర్మం. కాబట్టి అటువంటి జిమ్మిక్కులు చేయకుండా పరిపాలన మీద దృష్టి పెట్టండి. పరిపాలన మీద దృష్టి పెడితే డెఫినెట్గా మంచి పరిపాలన ఇవ్వండి. మీరు చేసిన ఈవెన్ మెడికల్ కాలేజీ విషయంలో కూడా పాత గవర్నమెంట్ నుంచి అదే పంట కొనసాగించారని కోర్టులో వాదన చెప్తున్నారు. మీరు ఇంకా మిమ్మల్ని అంటే ఎవరు నమ్ముతారు? సో దాట్ ఈ యొక్క వీళ్ళు చేసిన అంతా కూడా చాలా లోపభూయిష్టమైన పరిపాలన నడుపుతూ ఉన్నారు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఆ ఫెయిల్యూర్ గవర్నమెంట్ని తప్పించడానికే ఈ ఆరోపణ. థ్యాంక్ యూ.